పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఉన్న తన స్థలాన్ని కబ్జాకు గురికాకుండా కాపాడుకునేందుకు గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు కొదమల కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్మీ నరసింహస్వామి కాలనీలోని ప్లాట్ నంబర్ 579ను తమ మేనత్త వద్ద నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. స్థలానికి వెళ్లిన ప్రతిసారి కదిరి యేసుపాదం, కదిరి అంజు అనే వ్యక్తులు గొడవకు దిగుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో సర్వేయర్ వద్ద అప్లికేషన్ పెట్టగా తనకు సమాచారం ఇవ్వకుండా సర్వేయర్ కార్యాలయంలో పనిచేస్తున్న కదిరి అంజి అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఈ వివాదానికి జనసేన పార్టీకి గాని యువజన విభాగం నాయకులు చిట్టెం అవినాష్ కు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలు గ్రహించాలని కొదమల కుమార్ కోరారు. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు ఎంఆర్పీఎస్ తరపు నుంచి మీకు జైభీములు తెలుపుతున్నాను. నా పేరు కొదమల కుమారు, మంగళగిరి వాస్తవ్యుడిని, బాప్టిస్టుపేటకు చెందిన వాడిని. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మా ప్లాట్కు సంబంధించి 10 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను. ఇది మంగళగిరి లక్ష్మీ నరసింహ కాలనీ దగ్గర ఉన్న 579వ నెంబర్ ప్లాట్ గలది. ఈ ప్లాట్ నాకు సంబంధించింది. ఇది ఎంఆర్ఓ గారు మాకిచ్చిన ప్లాట్, మా మేనత్త గారి పేరు మీద మాకిచ్చిన ప్లాట్ ఇది. దీని మీద నేను గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఒక జరిగిన కథని మీకు ఏమేమి జరిగిందో ఇప్పుడు మీకు పత్రికా ముఖంగా నేను వివరిస్తానండి. ఆ స్థలాన్ని నాకు రాకుండా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్న కదిరి అంజి అనే అతను అక్కడ పనిచేస్తూ ఉండటం వల్ల నేను ఎప్పుడు అప్లికేషన్ పెట్టినా టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర నుంచి నాకు సరైన సమాచారం ఇవ్వనీయకుండా అతను ఉద్యోగ వృత్తిని హద్దు మీరి అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా అధికార దుర్వినియోగం చేసినందుకు అధికారులు అతనిని సస్పెండ్ చేయవలసిందిగా అధికారులు నేను వేడుకుంటున్నానండి. రాజకీయంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎటువంటి ఫైల్ని కదలనీయకుండా అప్పటి వైసీపీ కౌన్సిలర్ అయిన బెజ్జం రాజాజీ, అంటే ఇప్పుడు నేను ఎవరైతే నాకు అడ్డు తగులుతున్నారో వాళ్ళ అల్లుడు అండి. వీళ్ళ అల్లుడు నాకు వాళ్ళకి అండగా ఉండి ఎంఆర్ఓ ఆఫీసులో ఏ పని అవ్వకుండా చేసి పెట్టాడండి. నాకు అడ్డుపడుతున్నాడు ప్రతి దానికి. ఎంఆర్ఓ ఆఫీసులో నాకు ఎటువంటి పని కానికుండా అడ్డుపడ్డాడు. నేను ఏ అప్లికేషన్ పెట్టినా కానీ దాన్ని నిర్విరాకం చేయటం, దాని యొక్క ఎప్పుడెప్పుడు నేను పెట్టాను అన్నీ మీకు దీనిలో వివరంగా ఉన్నాయండి. మీకు వివరంగా ఇస్తాను. నేను ల్యాండ్ వాళ్ళది అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లుగా ఎందుకు కట్టుకోకుండా ఉన్నారు? వాళ్ళతో పాటు వాళ్ళకి ఎవరికి ఇచ్చారంటున్నారు, అన్నదమ్ములకో లేకపోతే ఒక ల్యాండ్ ఎంతమందికి ఇస్తారండి? ఒకళ్ళకే ఇస్తారు. వాళ్ళు నాతో పాటు 4గురికి ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు గోలి లక్ష్మీకాంతారావు అనే ఒక అతను ఆయన చనిపోయాడు పాపం. ఆయనకి ఒక డ్రైవర్ చనిపోతే ఆ డ్రైవర్ భార్యకి, నాకు ఇంకొకరికి ఇచ్చారు, కదిరి యేసుపాదానికి ఇచ్చారు. వాళ్ళు ఇలా ఉంటుందండి ప్లాట్. నా ప్లాట్ నంబర్ ఇదండి. ఈ ప్లాట్ నంబర్లో నేనుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ ఇదండి. ఈ ప్లాట్ 3గురిని పంపించేసి దీనిలో మొత్తం ఇల్లు కట్టారండి. 6 సెంట్లు ఇల్లు కట్టారు. శాటిలైట్ నేను లాస్ట్ డిసెంబర్లో నేను అప్లికేషన్ పెడితే 2024లో అక్కడ ఉన్న కిరణ్ అనే అతను సచివాలయంలో పనిచేసే అతనికి రెఫరెన్స్గా కలెక్టర్ ఆఫీస్కి పెడితే రెఫరెన్స్కి వెళ్తే 6 సెంట్లు అతను కబ్జా చేశారు ఒక ప్లాట్తో అని శాటిలైట్ రిపోర్టు ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగిందండి. ఎంఆర్ఓ గారు స్పందించలేదు. ఈ అంతటికి కారణం ఏంటంటే నేను గతంలో ఆర్కే చేసిన ఆర్కే అంటే మన మాజీ ఎమ్మెల్యే అండి అల్లా రామకృష్ణారెడ్డి రాజకీయ కులతంత్ర మరియు ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకించినందుకు ఆయన అనుచరులు నన్ను టార్గెట్ చేస్తున్నారండి. టార్గెట్ చేస్తూ ఇలాంటి వార్తల ద్వారా నన్ను మరియు మా ఎమ్మెల్యే అయిన లోకేష్ గారి అభివృద్ధిని తట్టుకోలేక ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుందని మీడియాని అడ్డం పెట్టుకొని ఇలాంటి వార్తలు రాశారండి. కేవలం నన్ను అడ్డం పెట్టుకొని లోకేష్ గారి నియోజకవర్గంలో ఏదో అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారన్నట్టు ఒక మీడియా పాత్రికేయుడు అతని అనుచరులు కలిపి ఈ వార్తలు రాయటం జరిగిందండి. నేను ఈ విషయం మీద బహిరంగ చర్చకు సిద్ధం. ఎవరైతే ఏ పాత్రికేయుడైతే నా మీద కబ్జాని ముద్ర వేశాడో అతనే వాళ్ళని నన్ను మీడియా ద్వారా మీ ముందు పెట్టి లైవ్ ద్వారా ఎవరి పేపర్లో వాళ్ళని తీసుకురమ్మని చెప్పి అతనే బాధ్యత తీసుకొని నిజాలు వెల్లడించమని మీ ద్వారా వేడుకుంటున్నానండి. గత 10 సంవత్సరాల నుంచి కంప్లైంట్లు పెడతానే ఉండా, ఎవరు కూడా అధికారులు స్పందించలేదు. నిజంగా మీరు విలేకరులు అయితే అసలు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన పట్టా ఎంత, దాన్ని రియల్గా మీరు ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ గవర్నమెంట్ అధికారులకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. వాళ్ళ దగ్గర కనుక మీరు డబ్బు తీసుకున్న వాళ్ళైతే ఈ ఎంక్వైరీ చేయరు, ఇది ముమ్మాటికి నిజం. వైసీపీ గవర్నమెంట్లో నాకు అన్యాయం జరిగింది, ఈ గవర్నమెంట్లో అన్నా న్యాయం జరుగుతుందని నేను
గవర్నమెంట్ అధికారుల ద్వారా ఆశిస్తున్నాను. నాకు న్యాయం చేయాలని కూడా అధికారులను వేడుకుంటున్నాను. అలా జరగని పక్షంలో నాకు న్యాయం జరగని పక్షంలో నేను నిరాహార దీక్ష కూడా కూర్చుంటానికి వెనుకాడనని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇది 100% నిజం ఉంది. పాత్రికేయులు కూడా నిజాలు గ్రహించి న్యాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దీనిలో అనగా ఈ విషయంలో జనసేన పార్టీకి కానీ కార్యకర్తలైన చిట్టి అవినాష్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో పాత్రికేయుడు ఆడిన నాటకం కేవలం నన్ను అడ్డం పెట్టుకొని జనసేన పార్టీని మరియు చిట్టి అవినాష్ని సంబంధం లేదు. కేవలం వాళ్ళ మీద బురద చల్లటానికి కేవలం పాత్రికేయుడు ఆయన నాటకం. ఈ నిజాలు మీడియా ద్వారా ప్రజలు, పార్టీ అధికారులు గ్రహించవలసిందిగా చేతులు జోడి నమస్కరిస్తూ వివరిస్తున్నాను. ఇది నిజం. ఇంకొక అమ్ముకున్న వాళ్ళని ఏమంటారు? పత్రిక విలువల్ని అమ్ముకున్న వాళ్ళని. వాళ్ళు ఒక జర్నలిస్ట్ హోదాలో ఉండి జర్నలిస్ట్గా నిజాలు తెలుసుకోకుండా ఏది చెబితే అది రాస్తే కరెక్ట్ అవుతుందండి. కనీసం వివరణ అడగాలి కదండి. జర్నలిజంలో ఇదేనండి మీకు నేర్పించింది? ఏది పెడితే అది రాసేయండి అని చెప్పారా? సరే, అది వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాం. గతంలో ఆర్కేకి అనుచరులుగా పనిచేసి ఆయనకి అండదండలుగా అనుకూలంగా నిలబడి తెలుగుదేశం పార్టీని పేపర్ పరంగా నీచంగా రాసింది అందరికీ తెలుసు. ఒక 10,000 రూపాయలకి జర్నలిస్ట్ అమ్ముడిపోయిన విషయం ఇక్కడ ఉన్న పాత్రికేయులు అందరికీ తెలుసు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆర్కే అనే ఎమ్మెల్యే 10,000 ఇచ్చిన విషయం ఆయన బహిరంగ మీడియా ద్వారానే తెలియజేశాడు. లాస్ట్ గా నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్తున్నానండి. మీ ఆర్కే 10,000 ఇస్తే ఇక్కడ మా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు లోకేష్ గారు చనిపోయిన వ్యక్తులకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఆర్కే తీసుకున్న ఆ డబ్బు నువ్వు చనిపోయిన వాళ్ళతో సమానం కాదా? అది దృష్టిలో పెట్టుకో. నువ్వు చనిపోయావా బతుకుంటావా? ఆ సమాధానం నీకే వదిలేస్తున్నా. ఇంకొకటండి, ఇప్పుడు ఏదో ఈ సాక్షిలో జనసేన నాయకులని రాశారండి. ఏమండి, జనసేనకి దీనికి సంబంధం ఉందండి. నేను గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నానే. ఎవరన్నా మీ ఇంటి పేరున ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, మీ ఇంటి పేటలో అందరూ దొంగలు అయిపోతారా? ఏ జనసేనలో ఉండకూడదా పాపం? ఎవరు ఉన్నందుకు జనసేన పార్టీని విమర్శిస్తూ రాస్తారండి. ఇదేమో పాత్రికేయుతనమండి. నేను ఆ రాసిన అతనికి చెప్తున్నాను, అతని రియలైజ్ అయితే పర్వాలేదు, మళ్ళీ ఇలాంటి ఇంకొక వార్తలు రాకుండా చేస్తారని ఆశిస్తున్నాను. కొదమల కుమారుని. అసలు పేరు అది కాదండి, కొదమల అప్పారావు. నేను సన్నాపు రూజ్వెల్ట్. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నారా? చదువు. సికేఎస్. మరి 2012లో అచ్యుత పవన్ కుమార్ అనే అతని మీద నేనేం చదువుకోలేదని చెప్పి అతని మీద SC/ST అట్రాసిటీ కేసు బనాయించారు. దానికి మీరేమంటారు? లేదు, నేను చెప్పాను. లేదు, SC/ST అట్రాసిటీ చదువుకున్నాను. చదువుకున్నది.